హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఒక్క పూట పని చేయకపోతే కిచెన్ పరిస్థితి చూసారా ఎలా ఉందో. నైట్ అలా తోమకుండా పడుకున్నాను అనమాట. అంతే, బట్టలు కూడా మడత పెట్టలేదు. ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ అంట్లు అక్కడే ఉన్నాయి. సరేనండి, మదర్ ఫీడింగ్ వల్ల తెలియదు, విటమిన్ లోపం వల్ల తెలియదు, జుట్టు అయితే చాలా ఊడిపోతుంది. కళ్ళ కింద అయితే నల్లగా కూడా అయిపోతుంది అన్నమాట. ఫేస్ అంతా ఏదో ఒకటి చేయాలి ఫేస్ కోసం, కానీ హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి, స్టార్ట్ చేయాలి. ఇంకా టయానికి తినడం వల్ల ఏమో తెలియదు కానీ అంతా కొంచెం బొద్దుగా అయినట్టు అనిపిస్తుంది నాకు. నేనే నచ్చట్లేదు అనమాట. సరేనండి, ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు లంచ్ అలాగే మధ్యాహ్నం నేను చేసుకునే పనులు అయితే మీతో షేర్ చేస్తాను. చుప్పక్కర్లేదు, కనబడుతుంది కదా, టమాటా పప్పు అయితే చేస్తున్నాను అనమాట. నా లంచ్ అంతా అయ్యే టయానికి 1 అయితే అవుతుంది టైము. సరేనండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ములు డైలీ వ్లాగ్స్. వీడియో అంతా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చాడనమాట మా తమ్ముడు. మార్నింగ్ నేను వాడిని మార్కెట్కి పంపించాను. 15 డేస్కి సరిపడా తీసుకురమ్మని చెప్పాను. అలాగే వాడు కూడా 15 డేస్కి సరిపడా తీసుకొచ్చాడనమాట. కొన్ని వెజిటేబుల్స్ అయితే మర్చిపోయాడు, పర్వాలేదు, ఈసారి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి అవే సర్దుతున్నాను. నేను మొన్న మీషోలో కవర్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆల్రెడీ వాటిలో అయితే సర్దానమాట. ఇంకొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అవే సర్దుతున్నాను. కానీ చాలా కవర్లు వచ్చినాయండి. చాలా బెనిఫిట్ అనమాట ఈ కవర్లు కొనుక్కుంటే. వెజిటేబుల్స్ కలవు, అలాగే కుల్లవు అనమాట. చాలా వరకు ఫ్రెష్గా ఉంటాయి. అందుకని నేను ఈ కవర్స్ కొనుక్కున్నాను. నేను ఫ్రిడ్జ్కి ఏమైనా పెట్టుబడి పెట్టాను అని అంటే ఈ కవర్స్ మాత్రమే. చాలా యూస్ఫుల్ అనమాట. నేను నిన్న గ్రైండరు అదంతా కూడా వేసేసుకున్నాను, పప్పు అదంతా కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. అలాగే వెజిటేబుల్స్ కూడా ప్రతి ఒక్కటి సర్దుతున్నాను. వెజిటేబుల్స్ తీసేటప్పుడు చూడాలి నా ఫేస్, నేను అదో రకంగా పెట్టాను. వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే అర్థమవుతుంది కదా, అసలు ఎందుకు పెట్టాను అనేది నాకు కూడా తెలీదు. చూడండి, నేను కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నా ఫేస్కి తగ్గట్టు వాయిస్ ఓవర్ ఇస్తానా లేదా అనేది మీరు కూడా గమనించండి. సరేనండి, వీడియోలోకి వచ్చేస్తే నేను అన్ని వెజిటేబుల్స్ కూడా హాఫ్ కేజీ తెప్పించుకున్నాను అనమాట. చాలా వెయిట్ ఉంది. మరి వాడు ఎలా మోసుకొని వచ్చాడో నాకైతే తెలియదు, కానీ వీడియో మధ్యలో వాడు కూడా వెజిటేబుల్స్ సర్దడానికైతే వస్తాడు. మా బాబు అయితే చక్కగా నిద్రపోతున్నాడు. సరేలే అని చెప్పేసి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను అసలు ఏం మాట్లాడకుండా సాంగ్స్ అవి ఏమీ వినకుండా కూడా చేసుకుంటున్నాను అనమాట. క్యారెట్ అయితే ఒకటి పచ్చిమిర్చి కన్నా సన్నగా వచ్చిందండి, చాలా నవ్వు వచ్చింది నాకైతే. టమాటోస్ వచ్చేసి కేజీ 10 రూపీస్ అంట. ఇల్లమ్మటి తీసుకునే వాళ్ళు మాత్రం 30 రూపీస్ 40 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు. దాదాపు మార్కెట్లోకి వెళ్ళి తీసుకోవడమే నయం. మా తమ్ముడు వచ్చాడు, రాలా ఇంకా కూరగాయలు సర్దుదామని చెప్పేసి వాడు కూడా ఒక చెయ్యేశాడనమాట. వాడు కరివేపాకు వలవమంటే అమ్మో నా వల్ల కాదు అని అంటాడు. అందుకని చెప్పేసి బంగాళదుంపలు అవన్నీ వేరమని చెప్తే వేరుతున్నాడు. దొండకాయలు, బంగాళదుంపలు, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాడు అనమాట. ఫస్ట్ క్యారెట్, బీట్రూట్ ఏంటంటే మా వారు సేల్ చేసినా చేయకపోయినా సరే మా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏబీసీ జ్యూస్ కూడా తాగాలండి, ఎందుకంటే హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. కొంచెం హెయిర్ కేర్ కానీ బాడీ కేర్ కానీ తీసుకుంటే మనకే మంచిది కదా. నేను ఇంతకుముందు అసలు ఇంత బొద్దుగా అయితే లేననమాట, కొంచెం సన్నగానే ఉండేదాన్ని. కొంచెం ఒళ్ళు వచ్చేసరికి చాలా బొద్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను మామూలుగానే హైట్ తక్కువ కాబట్టి నాకే నా వీడియోస్ అలా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా కూరగాయలన్నీ హాఫ్ అన్ అవర్లో సర్దేశాము. చూసారా ఎన్ని ప్యాకెట్లకు పట్టాయో. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో సర్దాలన్నమాట. మొత్తం తీసుకొచ్చిన కవర్లోనే అన్నీ పెట్టేసేసి ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. ఇంకా ఫ్రిడ్జ్ మొన్న తుడిచాను కదా, కొంచెం నీట్గా ఉంది చూడడానికి. ఫ్రిడ్జ్ బాగోలేనప్పుడు ఎవరైనా వస్తే బామ్మో ఫ్రిడ్జ్ని చూసి భయపడిపోతారేమో, నాకైతే భలే భయమేస్తుందండి. సరేనండి, ఇంకా నేను ఇక్కడ పడే తంటాలు ఉన్నాయి, అంతా ఇంత కాదు. నాకేమో వీడియో తీయడం సరిగ్గా రావట్లేదు, ఆ స్టాండ్ ఏమో సరిగ్గా నిల్చోవట్లేదు. మీకు కనపడుతుందో లేదో అన్న టెన్షన్ అయితే చాలా ఉంటుంది అనమాట. ఇంకెలాగోలా నా తిప్పలైతే నేను పడుతూ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. సరే, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ పట్టడానికి ట్రై చేశాను కానీ మ్యాక్సిమం కొన్ని తక్కువ పడతాయి. ఇంకా సైడ్ ఉంటాయి కదా వాటర్ బాటిల్ పెట్టేవి, మేము ఎలాగో కూలింగ్ వాటర్ అంతగా యూజ్ చేయట్లేదు అనమాట, కాబట్టి సైడ్ అయితే పెట్టేస్తున్నాను. చాలా వరకు పెట్టేసేసాను. నేను సి సెక్షన్ గురించి వీడియో తీశాను కదా, వీడియోకి అయితే కొంచెం బాగానే చూశారు, 70 మెంబర్స్ అలా చూశారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా మాట అక్కడక్కడ గ్యాప్గా వస్తుంది కదా, నేను ట్రై చేస్తానన్నమాట గ్యాప్ రాకుండా.
సరేనండి. సి సెక్షన్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు ఏంటంటే వీడియో కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను చేసుకునే పనే చూపిస్తున్నాను అనమాట. ఆ డోర్కి అదంతా అడ్డంగా పెట్టి నేను మీకు కొంచెం చూపించేలాగా ట్రై చేస్తున్నాను. ఇంకొంచెం ఉండే కొద్దీ మంచిగా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. సరేనా. సి సెక్షన్ గురించి చెప్పాను కదా, ఇలాగా జరిగిందని చెప్పి పోయిన వీడియోలో. ఈసారి వచ్చే వీడియోస్లో ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకొని సి సెక్షన్ గురించి నీట్గా క్లియర్గా చెప్దాము అనుకుంటున్నాను. నా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తూ వీడియో చేస్తే బాగా క్లారిటీ వస్తుంది కదా అని నేను చూస్తున్నాను అనమాట. ఈలోపు ఇంకా 1:30 అయిపోయింది కదా, పప్పు పోపు వేసేద్దాంలే అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. రైస్ అయిపోయింది, పప్పు కూడా పోపు వేసేసాను. మధ్యలో మా చిన్నోడు అని చెప్పి చిలక పలుకు అయితే పలుకుతాడు, అవేమీ మీరు పట్టించుకోవద్దు. కొంచెం సౌండ్ వస్తున్నా సరే పట్టించుకోవద్దండి. వాయిస్ ఓవర్ అనేది కొంచెం గట్టిగా ఇవ్వలేకపోతున్నాను అంతే. కొంచెం పప్పు గట్టిగా ఉంటే కొన్ని వాటర్ అయితే కలుపుతున్నాను అనమాట. నాకెందుకో పప్పు గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు, కొంచెం పల్సగా ఉంటే సరి తినబుద్ధి అవుతుంది. చెప్పాను కదా మధ్యలో అన్నాడు. ఏమైంది? వాడిని ఆడిపిస్తుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కుదరదు. ఎందుకు సైలెంట్గా ఉంటారో కూడా తెలియదు అనమాట. ఒక్కొక్కసారి మస్తు సైలెంట్గా ఉంటారు, అదేంటో కానీ పిల్లలతో మాత్రం చాలా కేర్గా ఉండాలండి. మా బాబు అయితే మస్తు గోల చేసినా సరే ఒక్కొక్కసారి సైలెంట్గా ఉంటే భలే భయం వేస్తుంది అనమాట. అర్థం కాదు కదా. ఇంకా నాకు వీడియో అంతా అయిపోయి కాసేపు వాడితో ఆడుకున్నాను, అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. మా బాబుతో ఏం మాట్లాడాను అనేది కూడా నేను వాయిస్ ఓవర్లోనే చెప్తానమాట. మా బాబుకి ఒక మంచి అలవాటు ఉంది, ఎత్తుకొని ఆడిపించుకోగానే కాస్త ఏడుపు అయితే అలా ఆపుతాడనమాట. మా పాప అయితే అసలు ఏడుపు ఆపేది కాదు, ఏడవదు, ఏడిస్తే మాత్రం ఏడుపు ఆపదనమాట. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకం. మా దగ్గర అయితే మా వారు అదే అంటారు, అబ్బా ఇంటికి రావాలంటే చాలబ్బా ఏంటి ఇలా ఏడుస్తున్నారు. మగవాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళి పని చేసుకునేసరికి కలిసిపోతారు కదా, ఇంటికాడికి వచ్చి పిల్లలు కొంచెం ఇరిటేట్ చేసినా సరే అది మన మీదే చూపిస్తారు కోపం. ఇంకెవరున్నారు మనం తప్ప వాళ్ళు కోపం చూపించడానికి అనుకొని ఇంకా సైలెంట్గా ఉండిపోతానమాట. మా వారైతే పర్వాలేదు, ఇప్పుడు పిల్లలైనా సరే చూసుకుంటున్నారు. నేనేమైనా వర్క్ ఉందంటే మాత్రం మా చిన్నోని కానీ పెద్దోని కానీ మా వారికి ఇచ్చేసి పని చేసుకుంటాను అనమాట. నా పని అయిపోయిన తర్వాత వారు నాకు ఇచ్చేసేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు టిఫిన్ చేసేసి పడుకొని పోతారు. పిల్లలు ప్రజెంట్ అయితే నైట్ లెగవట్లేదండి, కొంచెం మంచిగా నిద్రపోతున్నారు. ఒక్కదానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట నేను. నాకైతే పిల్లలు ఏదైనా మంచిగా ఉన్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్న జలుబు చేసినా లేకపోతే కొంచెం డల్గా ఉన్నా సరే నా మనసు అయితే మనసులో ఉండదన్నమాట. నేను ఇక్కడ వాడితో ఆడుకుంటున్నాను, హీరో అవుతావా అని చెప్తే పక్కన అవుతున్నాడు అనమాట. వాడిని చూసుకొని నేను ఎంత మురిసిపోతానో నాకే తెలుసు. వీడిననే కాదు, మా పాప అయినా మా బాబు అయినా మా చిన్నోడైనా ముగ్గురిని సమానంగానే చూసుకుంటా, అదేం లేదు. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. బాయ్ గాయ్స్.